హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు నేను మీ అందరికీ ఒక కొటేషన్ చెప్పాలి అనుకుంటున్నా. అదేంటంటే, బిలియనియర్స్ ఆర్ మేడ్ బై చూసింగ్ ఇన్వెస్ట్మెంట్స్ రాదర్ దాన్ సేవింగ్స్ అంటారు. అంటే సేవ్ చేసిన వాళ్ళు ఎవరు రిచ్ పీపుల్ కాలేదు, రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళే రిచ్ అయ్యారు, బిలియనియర్స్ అయ్యారు అంటారు. నిజమేనా? అసలు మనం సేవింగ్స్ ఎలా చేస్తున్నాము? ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, సేవింగ్స్ ఏంటి? చాలామంది మనం ఈ కాలంలో చూసుకున్నట్టయితే, ఈ కాలం ఏంటి, మన మదర్ జనరేషన్స్ కూడా చాలామంది చిట్టి సేవింగ్స్ చేస్తుంటారు. చిట్టి సేవింగ్స్ వల్ల మనకు లాభాలు ఎంత వస్తున్నాయి? ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్సా, మనం చేసే చిట్టి ఇన్వెస్ట్మెంట్సా? ఇలాంటి అన్ని కన్ఫ్యూజన్స్ని ఈరోజు క్లియర్ చేసుకుందాం. రైట్ నో మనతో పాటు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. వైజ్ ఇన్వెస్ట్మెంట్ లీడ్ టు బిలియనియర్స్ అంటారు. సో మన మదర్స్ జనరేషన్స్ కానీ ఇప్పటికి కూడా చాలామంది శాలరీ వచ్చిన వాళ్ళలో చాలామంది లైక్ సర్టెన్ అమౌంట్ చిట్టికి పెడుతూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సేవింగ్ ఇన్వెస్ట్మెంటో తెలియదు, కానీ ఒక మనీ కలెక్ట్ అవుతుంది కదా అనుకుంటారు. సో ఇది రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? చిట్టి అనేది ఎప్పటి నుంచో ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్. అంతకుముందు మనకి బ్యాంక్లో డిపాజిట్ చేసేవాళ్ళం. బ్యాంక్లో డిపాజిట్కి మంచి ఇంట్రెస్ట్ వచ్చేది. సో అలాగే కొన్ని అప్పులు తీరాలంటే, పెద్ద పెద్ద అమౌంట్లు అప్పులు కనుక తీరాలంటే చిట్టీలో వేసుకొని ఆ అమౌంట్స్ కట్టుకునేవాళ్ళం. సో చిట్టి అమౌంట్ అనేది ఏంటంటే, ఒక ట్రెడిషనల్గా కూడా చిన్న చిన్న అమౌంట్స్ కట్టుకోవటం వల్ల ఒక లంసమ్ తీసుకొచ్చి ఒక కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవటం, ఇది ఒక మంచి కాన్సెప్ట్ యాక్చువల్గా. అందుకే ఇప్పటి వరకు కూడా ఇంకా రన్ అవుతూనే ఉంది. మా జనరేషన్లో కూడా లైక్ దీనిలో ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ ఇది ఒకటి, ఇన్సూరెన్స్. వీటిల్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు అందరి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి ఒకరికి ఇవ్వటం అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. అంటే ఇన్సూరెన్స్లో ఏంటి, రిస్క్ని అందరి దగ్గర చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేసి ఎవరికైతే రిస్క్ అవుద్ది వాళ్ళకి అలా ఇస్తారు. చిట్టు కూడా అంతే. అంటే అందరి దగ్గర నుంచి చిన్న చిన్న అమౌంట్స్ తీసుకొని ఒకరికి ఇవ్వటం చిట్టు. సో ఆ కాన్సెప్ట్లో ఏంటంటే క్లియర్ కాదు. దానిలో ఏంటంటే ఎంత మ్యాక్సిమం చూసినా రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే 1%, 1.5%, 1.5% వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, బాండ్స్ అని. సో వీటిని ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇవేంటంటే మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్. సో మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏమవుతుందంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం తీసుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో స్టాక్స్ ఏమవుతాయంటే ఓవర్ ఏ పీరియడ్ గ్రోత్ రేట్ ఉంటుంది కాబట్టి అవి ఒక మంచి గ్రోత్ రేటు ఇస్తూ ఉంటాయి. సో ఇదే కాన్సెప్ట్ ఏంటంటే, చిన్న చిన్న అమౌంట్స్ మనం సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది ఇందులో. ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఈ రెండింటిని యాడ్ చేద్దాం, చిట్స్ బెటరా లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ ఇవి బెటరా, ఏది ఎక్కువ రిటర్న్ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు మీరు కూడా దీని మీద చాలామంది వీడియోలు చేశారు. కానీ నేనేంటంటే నిజంగా ఒక డీప్గా చెప్దామని పెట్టుకున్నా. సో అసలు దీనిలో ఏంటంటే, చిట్ అనేది 3 రకాలుగా మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు చిట్టు ఫస్ట్లో మనం లిఫ్ట్ చేసామనుకోండి, ఆ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎలా రిటర్న్ అవుతుంది? ఓకే. అంటే టోటల్ అమౌంట్ నువ్వు ఫస్ట్ మంత్ చిట్టి మొత్తం ఎత్తుకొని మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ పెడితే ఎలా ఉంటుంది, అదో కాన్సెప్ట్. లేదు, చిట్టి మిడిల్లో తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎలా ఉంటుంది? మూడో కాన్సెప్ట్ ఏంటంటే, అటు చిట్టు కడుతున్నాము, ఇటు మ్యూచువల్ ఫండ్ పెట్టి ఎండ్కి వచ్చేపాటికి ఏది ఎక్కువ వస్తుంది. సో అప్పుడు మనకి ఏ సిచ్యువేషన్లో ఎలా అనేది తెలుస్తుంది, ఎలా బెనిఫిట్ అవుతుంది, ఏది ఎకనామిక్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ పర్సన్, మీరు ఇందాక ఓపెనింగ్ స్టేట్మెంటే బిలియనీరు, ఇంటెలిజెన్స్ ఇవన్నీ చెప్పారు కాబట్టి వాళ్ళెవరు కూడా నార్మల్ పర్సన్ లాగా థింక్ చేయకూడదు కదా. సో ఇప్పుడు మనం నార్మల్ పర్సన్ చిట్ అనేది ఏంటంటే, మనం నార్మల్ పర్సన్కి ఒక అప్పు తీర్చుకోవటము, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలి, ఒకేసారి కొనలేం కాబట్టి దానికి వాడతాం. అంతేగాని నార్మల్ పర్సన్ ఎవరు కూడా ఈ అమౌంట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఉండదు. బట్ మీరన్న ఆస్పెక్ట్స్లో ఇప్పుడు మోడర్న్ పీపుల్ అందరికి కూడా మనకి గ్రో అవ్వాలి, ఫైనాన్షియల్ లిటరసీ తెలిసిన వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవ్వాలన్నప్పుడు, ఇప్పుడు ఫస్ట్లో మనం చిట్టు తీసేసుకున్నాం అనుకోండి, ఆ చిట్టు అమౌంట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే, ఇప్పుడు చిట్టు మినిమం ఎంత 50 మంత్స్ యావరేజ్గా ఉంటుంది ట్రెడిషనల్గా చిట్స్ కంపెనీలో వేసుకుంటే. 50 మంత్స్ అంటే ఫస్ట్ 2-3 మంత్స్లో కనుక మనం తీసేసుకొని అది కనుక మ్యూచువల్ ఫండ్ లంసమ్ CAGR 15% రిటర్న్ వచ్చే దానిలో పెడితే మీకేమవుతుందంటే, ఇది మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది.
ఎందుకంటే చిట్టులో మీకు వచ్చేది 1 రూపీ వడ్డీ వస్తే ఇక్కడేంటి 15%, ఒక్కోసారి బాగుంటే 17-20% కూడా ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా 20% రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 2 years 3 yearsలో 15-20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో అంటారు. 5 years పెట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు అది ఎస్ఐపి కంటిన్యూ చిట్టు తీసుకొని మనం ఆ చిట్టు కడుతుంటాం, అమౌంట్ కడుతూ ఉంటాం. ఈ అమౌంట్ తీసుకొచ్చిన దాన్ని లంసమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 5 years ఆర్జన్ 20% కనుక మీరు సిఆర్జిఆర్ తీసుకుంటే 5% 5 years కంటే 100%. సో ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆ చిట్టి అమౌంట్ ఏదైతే కడుతున్నామో అది బెనిఫిట్ అయిపోయి మనకి ఒక 1 time మిగులుతుంది. సో ఏదైనా 20% ఆర్జన్ కనుక సిఏజిఆర్ పెట్టుకుంటే మీకు 5 yearsలో డబుల్ అయిపోతుంది. కాబట్టి మనకేమవుతుంది, చిట్టుని మనం ఇట్లా వాడుకోవచ్చు, ఇట్లా షిఫ్ట్ చేసుకొని వైజ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది. సో ఒకవేళ 15% తీసుకున్నా ఇంకో 1 year 2 yearsలో డబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఇది అడ్వాంటేజ్ ఎవరికి అంటే, ఇప్పుడు అది కూడా మార్కెట్ బాగుంది అన్న టైంలో ఇప్పుడు ట్రెండ్ బాగుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే 5 years ఆర్జన్ అన్నప్పుడు ఇప్పుడు మార్కెట్ అప్ ఉందా డౌన్ ఉందా పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎనీ టైమ్ యూ కెన్ ఇన్వెస్ట్. సో ఇదొక కాస్ట్ అనమాట, ఇదొక అడ్వాంటేజ్ మనకి. ఆ చిట్టు ఎటు కట్టుకుని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అన్నప్పుడు అది ఫస్ట్లో తీసేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో కేస్ 1. కేస్ 2 ఏంటంటే, కేస్ 2 ఇంకా ఇంటెలిజెంట్ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు ఈ చిట్టులో అమౌంట్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ట్రేడ్ చేస్తూ ఈ అమౌంట్ ఏదైతే మంత్లీ తీసుకొని ఈ చిట్టి కిస్తీ కట్టడం, అంటే ఈ నెల అమౌంట్ చిట్టి ఏదైతే కడతామో అది కూడా మనం ట్రేడింగ్ చేసి సంపాదించి కట్టుకోవచ్చు. అది ఇంకా ఇంటెలిజెంట్ పర్సన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు దానికి ఏంటి, సపోజ్ 5 lakhs చిట్టి తీసుకున్నాం లేదా 10 lakhs చిట్టి తీసుకున్నాం, ఆ అమౌంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఏంటంటే మీరు స్కిల్స్ పెంచుకోవాలి, నాలెడ్జ్ ప్రొఫెషనల్స్ మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు మేము ఎక్కడ కూడా మిమ్మల్ని అడ్వైజ్ చేయట్లేదు, ఒక డిస్కషన్, ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్లో డిస్కషన్. అంటే ఏంటంటే కొంతమందికి ఏంటి స్కిల్స్ బాగుంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక్కసారి పెద్ద అమౌంట్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ టైపు ఆపర్చునిటీ చేసుకోవచ్చు. అంటే మనం చిట్టు తీసుకొని అది లిఫ్ట్ చేసుకొని ఆ అమౌంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకొని వైజ్గా ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ, సో ఆ టార్గెట్ ఈఎంఐ వరకు మనం ప్లాన్ చేసుకున్నాం. అట్లీస్ట్ మంత్లీ ఒక 10,000 సపోజ్ 10,000 చిట్టి కడుతున్నాం అనుకో, అది అందులోకి సంపాదించి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఈ అమౌంట్ మిగిలిపోతుంది. రైట్. సో చిట్టుని మనం ఇలా వాడుకోవచ్చు అంటే ఒక ప్రొఫెషనల్గా మీరు కనుక అంటే ఒక డెడికేటెడ్ ఎమోషన్ లేకుండా ఒక సిన్సియర్గా కనుక మీరు చేస్తే ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు రెండో ఆపర్చునిటీ ఏంటంటే మనం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయటం, ఫస్ట్ నేను రిస్క్ లేదు నాకు అంత ప్రొఫెషనల్గా తెలీదు అన్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది దీనిలో కొంచెం నేను తీసుకోగలను అన్న వాళ్ళకి ఇది సెకండ్ ఆప్షన్. సో వాళ్ళు లిఫ్ట్ చేసుకొని ఈ అమౌంట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు ఇటు కూడా ట్రెండ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ బాగున్నాయి. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రెండో కేటగిరీ. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొంత టైం గడిచాక ఒక 50 months ఇట్లో 25 months అయిపోయింది. సో వీళ్ళు ఏంటంటే మోడరేట్ రిస్క్ తీసుకునేవాళ్ళు అనమాట. ఓకే. సో వాళ్ళకి అంటే నేను మోడరేట్ రిస్క్ తీసుకుంటాను అంటే 2.5 lakh ఆల్రెడీ కట్టాము, ఇప్పుడు లిఫ్ట్ చేసాము, ఆ అమౌంట్ని ఏంటంటే దాన్ని మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవటం ద్వారా నెక్స్ట్ 3-4 years సిఏజిఆర్ మెయింటైన్ చేసుకోవచ్చు. అది బెనిఫిట్ అవుతుంది. ఓకే. అంటే ఈ 2 years వాళ్ళు కట్టుకునే లోపు ఆ అమౌంట్ ఏమవుతుందంటే కనీసం ఒక 20% 15% యావరేజ్ తీసుకున్నా ఒక 50% 60% రిటర్న్ వస్తాయి. సో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా అంత క్యాపిటల్ ఒకటేసారి నాకు రిస్క్ ఎందుకు అనుకునే వాళ్ళు మధ్యలో తీసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇంటెలిజెంట్ పీపుల్గా మీరు స్కిల్స్ పెంచుకున్నాక ఈ చిట్టుని క్యాపిటల్ ఎప్రిసియేషన్కి చాలా బాగా వాడుకోవచ్చు. అంటే మనం కమిట్మెంట్ క్లియర్గా కడుతూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక సైకిల్ అయిపోయేపాటికి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ మనం ఈ 5 lakhs ఏమవుతుంది నాకు ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో, మళ్ళీ ఇంకో చిట్టు కట్టుకుంటే మళ్ళీ అందులో అమౌంట్ ఇప్పుడు 10 lakhs అవుతుంది. సో మీ కార్పస్ ఒక కమిటెడ్ పర్సన్గా మీరు కనుక ఫైనాన్షియల్గా ఒక సిన్సియర్గా ఒక డిసిప్లిన్గా చేయగలిగితే చిట్టు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.
ఓకే, ఇట్లా మనము మార్చవచ్చు, అసలు క్యాపిటలే లేదు, కొంచెం అమౌంట్ కూడా లేదు అనుకునే వాళ్ళకి చాలా మీ బెనిఫిట్. నాలెడ్జ్ ఒకటి వాడుకొని మీరు కనుక క్యాపిటల్ తెచ్చుకోగలను అన్నప్పుడు ఇది మంచి అడ్వాంటేజ్. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే మనం చాలా డిసిప్లిన్, ఒక సిస్టమేటిక్ డీల్లో ఉండాలి. ఎమోషనల్ అనేది వేస్ట్. అలాంటి వాళ్ళకి ఇంకా నాశనం అవుతాం. ఇంకా చిట్ట ఒకటి పెట్టుకోండి చాలు అని అయిపోతుంది. కానీ బట్ మీరు స్కిల్స్ పెంచుకొని నాలెడ్జ్ పెంచుకునే వాళ్ళకి మాత్రం ఈ చిట్టిని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో అదొకటి ఉంది. ఇక లాస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మంచి ట్రేడ్ చేయాలి. ఇప్పుడు నేను కొంతమంది ఏమంటారంటే ఈ స్టాక్ మార్కెట్ రిస్క్ కాబట్టి నేను డబ్బులు పోయినా కానీ నాకు పర్వాలేదు అన్న అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తాను అన్న వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఒక చిట్టు కట్టుకోండి. ఆ మొత్తం ఒక 2 years షార్ట్ టర్మ్ పెట్టుకోండి. ఒక 2 months 24 monthsకి ఆ అమౌంట్ తీసుకొని దీనిలో ఇన్వెస్ట్ చేసుకోండి. అసలు ఏ రిస్క్ చేయలేను నేను అనుకునే వాళ్ళు ఇంకా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ 2 ఏళ్ళు ఏమవుతారంటే మీరు కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ దీనిలో గెయిన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, సో ఇది తీసుకోవటం, ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, మార్కెట్ గురించి అప్డేట్ అవ్వటం, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ నేర్చుకోవటం. ఈలోపు మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఈ 2 years హారిజన్లో కనుక ఓకే బాగానే ఉంది అనుకున్నప్పుడు ఆ అమౌంట్ తీసుకోవచ్చు. ఓవరాల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు చిట్టు బెటరా, ఎస్ఐపి బెటరా, స్టాక్ మార్కెట్ బెటరా అని డిస్కస్ చేసే కన్నా దాన్ని ఎలా యూజ్ చేసుకొని నేను బాగుపడాలనేది ఇంపార్టెంట్. బెనిఫిట్ చేసుకోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. నేను ఎలా యూజ్ చేసుకొని వాటి వల్ల నేను ఎలా గ్రో చేసుకోవాలి. మీరు సీరియస్గా గ్రో చేసుకోగలిగితే మాత్రం ఇది అసలు కార్పస్ విపరీతంగా పెంచుకోవచ్చు దీనిలో. నేను కూడా ఇలాంటి వాళ్ళని చూసా. అంటే నేను కూడా ఒక మెంబర్నే. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చిట్టు తీసుకొని ఆ కార్పస్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. సో కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా ఇది ఒక పాసిబిలిటీ ఉంది. సో మీరు ఎంత చిట్టి అమౌంట్ 5 lakhs చిట్తో స్టార్ట్ చేస్తాను. ఆ అమౌంట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ ఫార్ములా. సో కార్పస్లో ఏమవుతుందంటే మనకు ఎందుకంటే లంసమ్ అమౌంట్స్ రావాలంటే మనకి రావు కాబట్టి మనం కొంత ఎస్ఐపి లాగా అంటే దీనిలో ఏమవుతుందంటే ఒకవేళ ఈక్విటీ మార్కెట్లో ఒకవేళ స్టక్ అయినా మనం కట్టుకునేటట్టు కెపాసిటీ ఉండాలి. ఒక 2-3 months స్టక్ అయినా మనం కట్టుకునేటట్టు ఉంటే ఇది ఒక ఆల్టర్నేట్ కింద తీసుకోవచ్చు. అంటే మీరు ఇంకొక లాస్ట్ ఒక కేసు చెప్పారు కదా, ఇప్పుడు అస్సలు రిస్కే చేయలేను నేను అనుకునే వాళ్ళు 2 years చిట్టి కట్టి మనీ అంతా అక్యుములేట్ చేసుకున్నాక స్టార్ట్ చేయండి అని. సో 2 years చిట్టి కట్టి అక్యుములేట్ చేసుకొని స్టార్ట్ చేయడం బెస్టా, లేకపోతే 2 years ఎస్ఐపి పెట్టి అంటే లైక్ మంత్లీ ఎస్ఐపి ఉంటాయి కదా అది తీసుకొని తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం బెటర్? ఇప్పుడు చిట్టు వర్సెస్ ఎస్ఐపి తీసుకుంటే ఓవరాల్గా ఎస్ఐపి గెలుస్తుంది. బట్ 5 years ఉండాలి. టెన్యూర్ 5 years ఉండాలి. అదే 2 years అనుకోండి, 2 years అయితే చిట్టు గెలుస్తుంది. ఎందుకంటే 2 yearsలో డెఫినెట్గా ఎప్పుడొకప్పుడు మన మార్కెట్ ఫాలో అవుతాయి. సో టెన్యూర్ 5 years ఉంటే మాత్రం చిట్టు కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ మనీ గ్రోత్ వస్తుంది. సో మనం తక్కువ టైంలోనే మంచి లంసం ఏం తీసుకోవాలి అంటే చిట్టి తీసుకోవాలి, దాని తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవాలి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్స్లోకి వెళ్ళాలి. దాన్ని ఇది మాత్రం సీరియస్గా ఆలోచించి మీరు కార్పస్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక సోర్స్ కింద వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అమేజింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో చూసారు కదా, అసలు మనీయే లేదు, అసలు మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ₹1 కూడా లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో కొంచెం నాలెడ్జ్, స్కిల్స్, డిసిప్లిన్ తోటి మనము చిట్టి అమౌంట్ తీసుకోవడం కానీ ఇట్లా లంసమ్ అమౌంట్ తోటి మనం మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే వీ కెన్ బిల్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.